ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నారు. అనేక మంది సమస్యలలో, బాధలలో, ఇబ్బందుల్లో చాలా నలిగిపోతూ ఉన్నారు. ధరలు విపరీతంగా పెరిగిపోవటం వల్ల, ప్రకృతి వైపరీత్యాల వల్ల, లేదా ఆర్థిక నష్టాల వల్ల చాలామంది ఇబ్బందులు నలిగిపోతూ అనేక మంది ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఉన్నారు. మన దేవుడు గొప్ప దేవుడు, తప్పకుండా సహాయం చేస్తాడు. దేవుడు మనల్ని భౌతికంగా బలపరుస్తాడు, ఆత్మీయంగా బలపరుస్తాడు, ఆర్థికంగా కూడా బలపరిచే దేవుడు మన దేవుడు. కనుక మీ అందరూ కూడా ఆదరింపబడటానికి, ధైర్యం కలిగి ఉండటానికి, మీ విశ్వాసం తొట్టిల్లకుండా ఉండటానికి మీ అందరి కొరకు ఈ వాక్యాన్ని నేను వివరిస్తూ ఉన్నాను. ధ్యానాంశం ఏంటంటే ప్రార్థించండి, జయించండి, లేదా గెలుపుకు సూత్రం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ అనేక మందిని బలపరచడం కొరకు నాయన, దుఃఖము నుండి, బాధ నుండి నివారణ కొరకు తండ్రి, బలమైన విశ్వాసం కొరకు తండ్రి, ఈ ప్రసంగాన్ని చేస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి ఈ ప్రసంగం ద్వారా బలము, ఆదరణ, జయము పొందేలా చేయమని యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, జయించండి. రక్షించబడిన ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు తప్పనిసరిగా జవాబు వస్తుంది. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. దీనులకు కృప అనుగ్రహించేవాడు ఆయనే. పెంట కుప్పల మీద నుండి దీనులను లేవనెత్తువాడు కూడా ఆయనే. క్రీస్తులో ఉన్నవారు ఎప్పుడూ కూడా నూతన సృష్టి. దేవుడు తన ప్రజలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఇవాళ చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉన్నారు, శోధనలో ఉన్నారు, ఆర్థికంగా నలిగిపోతూ ఉన్నారు. మరి ఎలా వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే, దేవుడు పని చేయకుండా, ఏ విధంగానూ కష్టపడకుండా ప్రార్థన చేస్తే ఫలితాలు వస్తాయని చెప్పి దైవగ్రంథం ఎక్కడా కూడా మనకు చెప్పడం లేదండి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు యొక్క జ్ఞానము నీ హృదయములకు, తలంపులకు కావాలంటుంది. అప్పుడు నువ్వు ఎలాగా ప్రాబ్లం సాల్వ్ చేయాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఏ పని నువ్వు చెయ్యాలి. అందుకే మీ పనుల భారము యెహోవాకు అప్పగించండి, ఆయన సఫలీకృతం చేస్తాడని చెప్పి దైవలేఖనం మనకు తెలియజేస్తుంది. ఇవాళ చాలామంది నలిగిపోతూ ఉన్నారండి. ఇవాళ వేదనతో, కన్నీళ్లతో దేవుడిని బ్రతిమాలుకొంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మన దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడండి. కోపించుచునే వాత్సల్యం చూపించే దేవుడు మన దేవుడు. మనం ఏదైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే కోపం వస్తుంది, కానీ ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుంది.
ఆయన యొక్క దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. గనుక ఈ వేళ ఉన్నట్లుగా రేపు ఉండదు. ఎందుకంటే దేవుడు తప్పకుండా కృంగిన వారిని లేవనెత్తాడు. దేవుడు పడిపోయిన వారిని లేవనెత్తేవాడు దేవుడు. నువ్వు నిజంగా ఇప్పుడు పడిపోయావు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తే మోటార్ సైకిల్ మీద పడిపోతాడు. తను లేవలేని పరిస్థితిలో కనుక ఉన్నట్లయితే ఆ ఇరుగు పొరుగు వారు ఎవరో ఒకరు వచ్చి అతను లేపుతారు. అతను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళటమో, లేదంటే ఆ తేరుకునే వరకు కొంచెం నీళ్ళు ఇవ్వటమో, ఏదో ఒకటి జరుగుతుంది. కానీ ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు అందరూ కూడా దారిలో తిరిగినటువంటి వాళ్ళే. మరొక మనిషికి ఏ విధంగా సహాయపడుతూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలమైనటువంటి మనల్ని, దేవుని కుటుంబంలో ఉన్నటువంటి మనల్ని మన దేవుడు ఆదుకోడా? మన దేవుడు ఆదరించడా? ఆయన విడిచిపెట్టే దేవుడా? మనం దేవుణ్ణి విడిచిపెడతామేమో కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు. ఆనాడు ఇశ్రాయేలుకు దేవుడు ఒక మాట చెప్పాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు నిద్రపోడని మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే దేవుడు మన ఎడల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సిన వారమే. అందుకే కన్న తల్లి పాలిచ్చుటకు ఒకవేళ మర్చిపోతుందేమో కానీ నేను మాత్రం మిమ్మల్ని ఎప్పుడూ కూడా మర్చిపోనని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. నిజమే, నిద్రపోతుండే తల్లి బిడ్డకి ఆకలేస్తూ ఉంటుంది, ఆ నిద్రలో మర్చిపోవచ్చు. కానీ దేవుడైతే అలా కాదు, అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే సమస్యల్లో ఉన్న మీరు, కష్టాల్లో ఉన్న మీరు, బాధల్లో ఉన్నటువంటి మీరు దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క వాక్యము మీకు శక్తిని, బలాన్ని, జయాన్ని అనుగ్రహిస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట కూడా అది చాలా విలువైనదండి, శక్తితో కూడినటువంటిదండి. దేవుని యొక్క మాట బలహీనులను బలపరిచేదండి. దేవుని యొక్క మాట పడిపోయిన వారు లేవనెత్తేది. అందుకే రోమా 8:28 మాట్లాడుతున్నాడు, దేవుని ప్రేమించు వారికి నేర్చుకోండి వాక్యాన్ని. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? నేను ప్రేమిస్తున్నాను చెప్పి నువ్వు తోతున్నావు. ఎంత ప్రేమిస్తున్నావు నీవు? ప్రతి ఆదివారము ఆరాధనకు వెళ్తున్నావా? రెగ్యులర్గా ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నావా? ఒకవేళ దేవునికి నువ్వు నిర్లక్ష్యం చేసావా? ఒకసారి ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. నువ్వు నిజంగా దేవుని ప్రేమించినట్లయితే దైవలేఖనం ఏమని తెలియచేస్తుందంటే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని ప్రేమిస్తే సమస్తము సమకూడి నీకు జరుగుతాయి. నువ్వు ఏం కోల్పోయావు, నీకేం కావాలి, నీ అక్కర ఏంటి, నువ్వు దేవుని ఏమడుగుతున్నావు? కానీ దేవుడు ఎక్కడ చెప్తున్నాడు? సమస్తము అని మాట్లాడుతున్నాడు. ఒకటే కాదండి, ఒక కష్టం తీర్చేసి మాట్లాడు కూరుకునేవాడు కాదండి, ఒక సమస్య పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడు కూరుకునేవాడు కాదండి దేవుడు. నువ్వు ఎవరి దగ్గరికైనా సరే సహాయానికి వెళ్ళు, మొదటిసారి చేస్తాడు, రెండోసారి కొద్దిగా విసుక్కుంటూ చేస్తాడు, మూడోసారి లేదని చెప్పేస్తాడు. మానవ నైజం అది. కానీ దేవుడైతే అటువంటి వాడు కాదండి. నువ్వు ఎన్నిసార్లైనా సరే నీకు హక్కు ఇచ్చాడు దేవుడి. ఎందుకంటే అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పి వాగ్దానం చేశాడు మనకి దేవుడు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు దేవుడు. మనుషులు వంటి వాడు కాదండి దేవుడు, మనుషుల వంటి స్వభావం గలవాడు కాదండి దేవుడు. అందుకే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలవబడిన వారికి మేలు కలుగుతుంది. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. అంటే దేవుడు ఇచ్చేస్తాడని చెప్పి నువ్వు నమ్మంతే. నువ్వు ప్రార్థన చేసినప్పుడు
దేవుడు నాకు ఇచ్చేసానని చెప్పి నువ్వు నమ్ము, నీకు పని అయిపోతుంది. నీకంటే ఇప్పుడే తీర్చాలా, ఇప్పుడే చేస్తాడు దేవుడు. ఆలస్యం చేయాలా, ఆలస్యం చేస్తాడు దేవుడు. ఆయనకి తెలుసు ఎప్పుడు చేయాలో. కానీ దేవుడు మాత్రం నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనల్ని విడిచిపెట్టాడండి. ఈ విషయాన్ని మనం అందరం కూడా తెలుసుకోవాలి. అందుకే నమ్ముట నీ వలనైతే దేవుడు చేస్తాడని, లేవనెత్తాడని, బలపరుచుతాడని, ఇదే స్థితిలో నిన్ను ఉంచడని, నువ్వు ఆయన మీద ఆనుకుని ఉన్నావని, నీ విశ్వాసానికి ఇది పరీక్ష అని చెప్పి. ఎందుకంటే మనుషులు ఎప్పుడు విశ్వాసంగా ఉండాలి, అన్నీ ఉన్నప్పుడు విశ్వాసంగా ఉండటం కాదు. ఏమీ లేనప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు మరింత ఎక్కువ నమ్మకంగా నువ్వు దేవునితో ఉండాలి. అందుకే చెప్తున్నాడు దేవుడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమండి. సమస్తము ఏదైనా సరే దేవుడు సమస్తం అని చెప్తున్నాడు అండి. సమస్తము సమకూడి జరుగుతున్నవని రోమా 8:8 మాట్లాడుతున్నాడు. ఎక్కడ చూసినట్లయితే దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? సమస్తము సమకూడి జరుగుతాయని చెప్తున్నాడు. నమ్ముట నీ వలనైతే, నువ్వు ఆయన ఉన్నాడని, ఫలము దయచేవాడని నువ్వు నమ్మినట్లయితే. విశ్వాసం అంటే ఏంటి? కంటికి కనబడనివి ఉన్నవి అనటానికి రుజువు విశ్వాసం. కంటికి కనబడినవి ఏంటి? ఉన్నాయి. ఇప్పుడు యేసుప్రభు మనకి చూడలేదు మనం, కానీ ఉన్నాడు, వచ్చాడు, చనిపోయాడు, తిరిగి లేబడ్డాడు నమ్ముచున్నాం మనం. విశ్వాసం అది. విశ్వాసము లేకుండా దేవునికి ఇచ్చులేంట అసాధ్యము. నువ్వు విశ్వాసగా ఉన్నావా? యేసుప్రభుని పూర్తిగా నువ్వు నమ్ముతున్నావా? ఆయన నిన్ను లేవనెత్తగలవాడు నమ్ముచున్నావా? ఆయన్ని ప్రతి ఒక్కర తీర్చగల నువ్వు నమ్ముచున్నావా? తప్పకుండా దేవుడు తెలియజేస్తాడు. విశ్వాసం అంటే కంటికి కనబడనివి వనటకు రుజువు అనమాట. విశ్వాసం అంటే దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తానని చెప్పాడు దేవుడు. వెంటనే చేసేయలేదు. ఆయన 1 సంవత్సరం తర్వాత చేయలేదు, 10 సంవత్సరాల తర్వాత చేయలేదు. దేవుడు ఇవాళ చేస్తాడు, రేపు చేస్తాడని చెప్పి ఎదురు చూచాడు. 10 సంవత్సరాలు అయిపోయినాయి, ఇంకా సంతానం ఇవ్వలేదు. అడుగుతున్నాడు దేవుడిని, ప్రభువా, నా ప్రధాన పనివాడైనటువంటి ఏలియాజరే నాకు వారసుడా అని అడిగాడు. కాదు అని చెప్పాడు దేవుడు. దేవుడు చేసిన వాగ్దానం నెరవేరడానికి 29 సంవత్సరాలు పట్టిందండి అబ్రహాంకి. 29 సంవత్సరాల తర్వాత అప్పుడు శ్రేష్టమైనటువంటి బహుమానం అబ్రహాంకి ఇవ్వబడిందండి, ఇస్సాకుని. ఆ ఇస్సాకు యొక్క సంతానాన్ని దేవుడు ఇసుక రేణువులో చేశాడు. ఈనాటి వరకు కూడా అబ్రహాం యొక్క సంతానం ఇంకా సజీవంగా ఉంది మనకి. దేవుడు ఎంత గొప్పవాడో ఒకసారి ఆలోచన చేయండి. అబ్రహాం నమ్మాడు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ ప్రతి ఎకరా ఆయనకి పెద్ద లెక్క కాదండి. నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. నువ్వు ఓపికతో ఉండు. క్రీస్తులో ఉన్నవాడు ఎప్పుడూ కూడా ఓడిపోడు, పడిపోడు. గుర్తుపెట్టుకోండి, క్రీస్తులో ఉన్నవాడు ఎప్పుడు కూడా పడిపోడు, పడిపోనివ్వడు, ఓడిపోనివ్వడు అంటే దేవుడు. ఎందుకంటే మహాశ్చర్యకార్యాలు చేసేవాడు దేవుడు ఒక్కడే. ఆయన ఆశ్చర్యకరుడు అండి. ఆయన ఆలోచనకర్త. మన గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే మీ చింత యావత్తు నా మీద వేయమని చెప్తున్నాడు దేవుడు. నీ చింతలన్నీ దేవుని మీద పెట్టు, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. నీకు మీ చింత యావత్తు నా మీద వేయమని చెప్తున్నాడు కనుక దేవుడు. మీరు చింతించి మూడెత్తి ఎదగలేరు. నీ అప్పులు ఉన్నాయని, ఆర్థిక సమస్యలు ఉన్నాయని, నువ్వు సమస్యల్లో ఉన్నావని నువ్వు చింతిస్తే నువ్వు మూడెత్తు కూడా ఎదగలేవు. నీ ఆరోగ్యం పాడైపోతుంది. మానవుడు భౌతికంగా బలపడినప్పుడు ఆత్మ సంబంధంగా దినదినం ఎదుగుతూ ఉంటాడు. కనుక దేవుడు నీ ప్రతి ఒక్కరు, ఎందుకంటే కాకులకు ఆహారం పెడుతున్నటువంటి దేవుడు, ఈ లోకంలో ఉన్న సమస్తానికి కూడా ఆహారం పెడుతున్నాడు దేవుడు. పిచ్చుకలకు కూడా ఆహారం పెడుతున్నటువంటి వాడు దేవుడు. మనకు పెట్టడా? మనం ఆయన పోలిక, ఆయన స్వరూపం కాదా? కనుక దేవుడు ఉన్నాడు. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అంతెందుకు, మనకు మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో కనుక మనం చదివినట్లయితే అక్కడ హన్నా అనే ఒక స్త్రీ కనపడుతుంది మనకి. పిల్లలు లేరండి తనకి.
పిల్లలు లేకపోతే ఎంత బాధ, ఎంత మనోవేదనో అది పిల్లలు లేని వారికి తెలుస్తూ ఉంటుంది. ఎన్ని ఆస్తిపాస్తులుంటే ఏంటి ఉపయోగం? కనీసం ఒక్క నడుసన్న నా గర్భాన్ని ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. గర్భ ఫలము అని చెప్తున్నాడు దేవుడి బిడ్డలను. ఒక కాయ కాస్తే మంచిదని చెప్పి అనుకుంటూ ఉంటారు. చాలా బాధపడుతుందండి. పిల్లలు పుట్టట్లేదని తనకు. యెరూషలేము దేవాలయానికి వెళ్తుంది, ప్రార్థిస్తుంది, వస్తుంది, మొక్కుబడులు తీర్చుకుంటుంది, కానీ పిల్లలు కలగటం లేదండి. ఒకనొక రోజున తన భర్త మాట్లాడుతూ ఉన్నాడండి, అన్నతో మాట్లాడుతుండే. ఆయన మాట్లాడుతుంటే, అన్నా నీవు ఏడ్చుచున్నావు, భోజనం మానేశావు, మనోవ్యాకులం చెందుతున్నావు. చూడండి, బాధతో, బిడ్డలు లేరనే బాధతో ఏడ్చుతుంది, ఇంకా భోజనం మానేసింది, మనోవేదనతో బాధపడిపోతుందండి. చూడండి ఎంత వేదన పడుతుందో చూడండి బిడ్డలు లేకపోవటం వల్ల. తన భర్త అడుగుతున్న, ఎందుకు భోజనం మానేస్తావు, ఎందుకు మనోవ్యాకులం చెందుతున్నావు, నీవు ఎందుకు ఏడ్చున్నావు? నన్నే నీ బిడ్డ అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు, భార్యను ఓదార్చుతూ ఉన్నాడు. అయితే యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. పండుగ దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. 10వ వచనం చూసినట్లయితే, బహు దుఃఖాక్రాంతురాలై ఆమె ఎంత ఏడుస్తుందంటే నిజంగా ఆ బిడ్డలు లేని వేదన, ఎంత బాధ, ఇరుగు పొరుగు వారి సూటిపోటు మాటలు, ఎంత వేదన పడుతుందంటే నిజంగా చూడండి, బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచుండెను. చూసారా, మనకు సమస్య వచ్చినప్పుడు మనం ఏడ్చుచూ ఉంటాం, మనం చాలా దుఃఖపడుతూ ఉంటాం, మనం చాలా బాధపడిపోతుంటాం, మనం హుందాగా మనం జీవించలేము, మనం కృంగిపోతూ ఉంటాం. మనకు ఒక సమస్య మన ఇంట్లో ఉన్నప్పుడు కానీ, ఒక సమస్య మనం బాధపడుతున్నప్పుడు కానీ, ఒక సమస్య మనల్ని బాధిస్తున్నప్పుడు కానీ, అది ఏదైనా కానివ్వండి సమస్య, అని ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య, ఏదైనా కానివ్వండి, మనం ఏం చేస్తామంటే చాలా ఇక్కడ ఏమి కూడా బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచుండెను. ఆమె ప్రార్థన చేస్తుందండి, ప్రార్థనలో చాలా భయంకరంగా ఏడ్చేస్తుందండి. చూడండి, ప్రార్థన అన్నిటికంటే శక్తివంతమైన సాధనము. నువ్వు అందుకే ఆత్మతో ప్రార్థన చేస్తును, మనసుతో ప్రార్థన చేస్తున్న మాట్లాడుతున్నాడు పౌలు. నీ ప్రార్థన ఆత్మలోంచి రావాలి, నీకు హృదయాంతరంగాలోంచి పొర్లి రావాలి. స్తుతులు అలాగే పొర్లి రావాలి. అదే విధంగా ప్రార్థన కూడా ఎక్కడి నుంచి రావాలంటే మనసులోంచి రావాలండి. పౌలు మాట్లాడుతున్నాడు, ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతో ప్రార్థన చేతును. మనకు సమస్యలు ఉన్నప్పుడు, బాధలు ఉన్నప్పుడు, దుఃఖం ఉన్నప్పుడు హృదయంలోంచి పొంగుకుంటూ వస్తున్నది ప్రార్థన. భయంకరంగా ఏడుస్తుంటాం, మనకు తెలియకుండానే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి మనం. ఎందుకంటే మన బాధలు మనం పంచుకోవాల్సిన మన దేవునితోనే, ఈ లోకస్తులతో కాదండి. కానీ భయంకరంగా ఏడ్చేస్తుందండి ఈవిడ. ఏడ్చేస్తూ ఉన్నప్పుడు 15వ వచనంలో మాట్లాడుతుందండి, 4వ లైన్లో, నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను మాట్లాడుతుందండి. నువ్వు సమస్యలో ఉన్నావా, నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకో, ప్రార్థన చేయి, దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆమె ఏం చేస్తుంది ఇక్కడ, ఈమె నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచుంది, యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుందని తన ఆత్మ. నీవు కూడా నీ ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకో. అప్పుడు ఏలీ వచ్చి అడిగాడు, అమ్మ పొద్దుటే నువ్వు మద్యం తాగావా, మూలుగుతున్నావు అని అడుగుతున్నాడు. అయ్యా, నేను మద్యం తాగలేదు, నా మనోవ్యాకులము నేను నా దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను, ఎలా ప్రార్థన చేయాలో నాకు తెలియటం లేదు, చేసినంతసేపు చేశాను కనుక నేను మూలుగుతూ ఉన్నాను. అందుకే దైవ గ్రంథం ఒక మాట చెప్తుందని మనకి, నువ్వు రక్షించబడి పరిశుద్ధాత్మనే వరాన్ని కనుక నువ్వు పొందినట్లయితే, నీలో ఉన్న పరిశుద్ధాత్మ ఉచ్చరింప శక్తిమ కాని మూలుగుతో నీ పక్షంగా దేవునికి మొరపెడుతూ ఉంటాడు పరిశుద్ధాత్ముడు. ఉచ్చరింప శక్తిమ కాని మూలుగుతో, ఏదో భాషలు గీష అనుకోండి దయచేసి, నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఉచ్చరింప శక్తిమ కాని మూలుగుతో మన పక్షాన దేవునికి మొరపెడుతూ ఉంటాడు. ఇక్కడ జరిగింది అదేనండి.
అప్పుడు ఏలీ చెప్పాడు, ఏమని చెప్పాడంటే, నువ్వు క్షేమకరంగా నువ్వు వెళ్ళమ్మా, దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడని చెప్పినప్పుడు ఆ ఏలీ యొక్క మాటతో ఇంటికి వెళ్ళిపోయింది, పండగ అయిపోయింది. దేవుడు ఆ రాత్రి ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె ఒక మొక్కుబడి చేసుకుంది, తండ్రి నీవు నాకు గనక గర్భఫలాన్ని ఇచ్చినట్లయితే తండ్రి, నేను ఇదే సన్నిధిలో నేను మొక్కుబడి చేసుకుంటున్నాను ప్రభా, ఆ బిడ్డను మరలా తిరిగి నీకు ఇచ్చేస్తాను తండ్రి. నేను గొడ్రాలనే అపకీర్తిని ఆలోచిపోతుంది ప్రభా, ఆ బిడ్డను నీకు ఇచ్చేస్తాను ప్రభా, నీ సన్నిధిలోనే పెరిగి పెద్దవాడు అవుతాడు తండ్రి, నీ సేవ చేస్తాడు ప్రభువును మొక్కుకుంది. ఆ రాత్రే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత బిడ్డను కంది, బిడ్డకి సమూయేలని పేరు పెట్టింది. పాలు విడిచిన తర్వాత అయ్యో ఒక్కగానొక్క కొడుకు నా దేవునికి ఎలాగిస్తాను, నేను ఎందుకు ఇస్తాను అని అనలేదండి ఆవిడ. దేవుడు తన ప్రార్థన అంగీకరించినందుకు, తన మనోవ్యాకులను తీర్చినందుకు, తన దుఃఖానికి దేవుడు సంతోషంగా చేసినందుకు, అందుకే దుఃఖాన్ని సంతోషంగా మార్చేవాడు దేవుడే. ఆ బిడ్డను పాలు విడిచిన తీసుకొచ్చి ఏలీకి అప్పగించేసిన దేవుని సందులో అతను పెరిగి పెద్దవాడే గొప్ప ప్రవక్త అయ్యాడు. తర్వాత 3 కుమారులను 2 కుమార్తెలను కందండి. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి గలవాడు మన దేవుడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు అడిగిన వాటికంటే, ఊహించే వాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తి కలిగినటువంటి వాడు దేవుడు కనుక తప్పకుండా నీ ప్రతి అక్కర దేవుడు తీర్చాడు. ఆయన జీవము గల దేవుడు మనందరి ప్రార్థనలు వింటున్నాడు. మీ అందరికి సమస్యలకు కూడా దేవుడు త్వరలోనే సమాధానం ఇస్తాడు. నూతన సంవత్సరంలో సంతోషంగా మేము జీవించేలా చేస్తూ ఉంటాడు. కనుక మీరు ఎప్పుడూ కూడా క్రీస్తులో జీవించండి, ఆయన మీద ఆనుకోండి, అవిశ్వాసాలుగా వండుకోండి. జయించే శక్తి కూడా క్రీస్తు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. ఎందుకంటే మనం పాపడుతున్నప్పుడు ఆయన తన కుమారుని మన కొరకు బలివటాన్ని కూడా వెనకాడినటువంటి గొప్ప తండ్రి మనకున్నాడు. ఆయన కుమారుని మనకు బలి చేసినప్పుడు మన కొరకు నీ చిన్న చిన్న అక్కలు తీర్చిన దేవుడు. అందుకే నమ్ము, నీ ప్రతి అక్కర తీర్చబడుతుంది. అన్నకి ఏ విధంగా అయితే దేవుడు సహాయం చేస్తాడు, నీకు కూడా దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. నువ్వు ఇంకా రక్షించబడకపోతే నేడు యేసుక్రీస్తు దేవుని కూడా నప్పుకో, నువ్వు రక్షించబడు. దేవుడు స్థాపించిన సంఘంలో నీవు ఉండు. ప్రతి ఆదివారం ఆత్మతో సత్యంతో ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమును స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. అనేక మంది భౌతికంగా ఆదరింపబడాలని తండ్రి, ఆత్మ సంబంధంగా ఎదగాలని తండ్రి, వారిని బలపరచడానికి తండ్రి ఈ వాక్యం తెలియజేశాను తండ్రి. ఈ వాక్యం ద్వారా గొప్ప ఆదరణ, బలము, జయము పొందుతారని నేను నమ్ముతున్నాను తండ్రి. అనేక మంది ప్రార్థన సాయం కోరుచున్నారు తండ్రి, వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారి కష్టాల్లో తోడుగా ఉండి తండ్రి, వారి సమస్యలకు మార్గం చూపించు తండ్రి. నీ గుప్పులు ఇప్పి తండ్రి ప్రతి ఒక్కరిని బలపరచమని వేడుకుంటూ నీ దాసుడు చేస్తున్న సేవను దీవించి మా సేవ యొక్క సరిహద్దులు విశాలపరచమని బ్రతిమాలుకొంటున్నాను తండ్రి. కాకినాడ, అమలాపూర్లో అద్భుతమైన రీతిలో స్థలాలు కొని మందిరాలు నిర్మించుకోవాలి తండ్రి. అలాగనే 31 ఫస్ట్ మీటింగ్ల ద్వారా మహింపరచబడతామని నమ్మించు. అలాగనే ప్రభు, నేను నా కుటుంబం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా సేవ చేసేలా చేసి ఈ వాక్యం ఉన్న ప్రతి కుటుంబాన్ని బహుగా బలపరచమని, సమాధానము, సంతోషం వారి కుటుంబాలు తిరిగి జీవింపచేయమని యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. గాడ్ బ్లెస్. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.